హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మన ఇయర్ ఎండ్ ఆఫర్, స్పెక్టాక్యులర్ ఇయర్ ఎండ్ ఆఫర్ ఇంకో 3 డేస్లో అయిపోతుంది. లాస్ట్ 3 డేస్ ఫర్ దిస్ ఆఫర్ మీకు 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. 10% ఆఫ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నాం. సో 60,000 మన యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ 54కి వస్తుంది. అండ్ యూ కెన్ ఆల్సో పే ఇన్ మంత్లీ ఈఎంఐస్ 5,000 పర్ మంత్ పే చేసుకోవచ్చు. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్, ఇది ఆన్లైన్కి, ఆఫ్లైన్ కూడా మనకి 63,000కి వస్తుంది. మంత్లీ ఈఎంఐ 5,000 చొప్పున మీరు పే చేసుకోవచ్చు. రెండింటికి కూడా కొత్త బ్యాచెస్ 1 జనవరి నుంచి ప్రారంభమవుతున్నాయి. అండ్ ద కోర్స్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th డిసెంబర్ వరకు కోర్స్ అనేది మనకు వ్యాలిడ్. ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయాలంటే, ఐఎమ్ సారీ, దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 15th డిసెంబర్. కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. కాల్ చేసి డౌట్స్ ఏమంటే క్లియర్ చేసుకోండి. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్, ఇక్కడ ఉన్న అన్ని ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. 30,000 మీకు 27,000కి లభిస్తుంది. అండ్ దానిపైన కూడా మనకి ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంది. 1 జనవరి నుంచి న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి. 15th డిసెంబర్ వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్. మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ రెడీ ఫర్ ద వర్స్ట్ అనే సిచ్యువేషన్. అంటే మనకి రీసెంట్గా ఒక మ్యాండస్ అనే ఒక తుఫాన్ వచ్చింది. దాన్ని సమర్థంగా తమిళనాడు గవర్నమెంట్ ఎదుర్కొంది అని అర్థం అనమాట. సో వర్స్ట్ సిచ్యువేషన్కి గవర్నమెంట్స్ రెడీగా ఉన్నాయి. గవర్నమెంట్స్ అండ్ ఏజెన్సీస్ హ్యావ్ షోన్ బెటర్ ప్రిపేర్డ్నెస్ ఫర్ సైక్లోన్స్ని ఎదుర్కొనే శక్తి, ప్రిపేర్డ్నెస్ని చూపించాయి. అంటే వచ్చేది ఎలాగూ ఆగదు. సో వచ్చేటప్పుడు దానివల్ల వచ్చే డ్యామేజ్ని మినిమైజ్ చేయాలి. ప్రాణ నష్టాన్ని, ధన నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించాలి. ఎంత వీలైతే అంత నివారించాలి. అలా చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టే. దాన్ని మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పి అంటాం. That cyclone Mandus, which had its landfall near Mamallapuram near Chennai in the early hours of Saturday, did not cause much damage, has come as a huge relief to the people of Tamil Nadu and Andhra Pradesh. మ్యాండస్ సైక్లోన్ వస్తుందని కానీ ఫస్ట్ భయం, ఎంతమంది చనిపోతారో, ఎన్ని కోట్ల నష్టం అవుతుందో అని భయపడుతూ ఉంటాం. కానీ ఈసారి ఏమైందంటే, ఇది మనకి చెన్నై దగ్గర మమల్లాపురంలో సాటర్డే ఎర్లీ అవర్స్లో ల్యాండ్ ఫాల్ అయింది. అంటే తీరాన్ని తాకింది. ఇది అనుకున్నంత డ్యామేజ్ని కాజ్ చేయలేదు. అంటే మనం ఎక్కువ అయిపోతుంది నష్టం అనుకున్నాం, కానీ అనుకున్నంత చేయలేదు అనే విషయం, డిడ్ నాట్ కాజ్ మచ్ డ్యామేజ్, ఎక్కువ డ్యామేజ్ చేయలేదు అనే విషయం హ్యాస్ కమ్ యాజ్ ఎ హ్యూజ్ రిలీఫ్. ఆంధ్ర మరియు తమిళనాడు పీపుల్కి అదొక హ్యూజ్ రిలీఫ్ లాగా, ఉపశమనాన్ని కలిగించే ఒక న్యూస్ అనమాట. అట్ వన్ స్టేజ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ టు డెవలప్ ఇంటూ ఎ సివియర్ సైక్లోనిక్ స్టామ్. ఒకనొక టైంలో అది సివియర్ సైక్లోనిక్ స్టామ్ అయిపోతుంది, చాలా సివియర్ అయిపోతుందని చెప్పి అనుకున్నారు. బట్ డిడ్ నాట్ గెయిన్ మచ్ స్ట్రెంగ్త్. అనుకున్నంత స్ట్రెంగ్త్ అది గెయిన్ చేయలేదు. కాల్డ్ ఎ టెక్స్ట్ బుక్ సైక్లోన్. ఇక్కడ టెక్స్ట్ బుక్ సైక్లోన్ అంటే అర్థం ఏంటి? మీరు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసినప్పుడు కొంచెం అంటారు టెక్స్ట్ బుక్ కవర్ డ్రైవ్ అంటారు. అంటే ఒక కవర్ డ్రైవ్ అనేది ఎలా ఆడాలి అని చెప్పి మనకి కోచింగ్ మాన్యువల్స్ చెప్తాయో, అదే హెడ్ పొజిషన్, అదే బాడీ పొజిషన్, అదే బ్యాట్ పొజిషన్ సిస్టమేటిక్గా ఎలాగైతే టీచింగ్ మాన్యువల్లో చెప్తారో అలాగే ఆడారు అని అర్థం. టెక్స్ట్ బుక్ సైక్లోన్ అంటే అర్థం ఏంటి? ఒక సైక్లోన్కి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయని చెప్పి మనం చదువుకుంటామో, జోగ్రఫీ చదివేటప్పుడు ఎలాగే చదువుకుంటామో అవే క్యారెక్టరిస్టిక్స్తో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది అని చెప్పడానికి టెక్స్ట్ బుక్ సైక్లోన్ అన్నారు. టెక్స్ట్ బుక్ క్రికెట్ షాట్, టెక్స్ట్ బుక్ టీచింగ్ ఇలా చేయాలని చెప్పి ఒక మాన్యువల్ ఉందనుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా చెప్పారు. నీట్గా ఎలా అయితే చేయాలో అలాగే చేస్తే, మనం ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అలాగే జరిగితే, ఈ స్టాండర్డ్స్ ఏం చెప్తున్నాయో స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే దాన్ని టెక్స్ట్ బుక్ అనే పదాన్ని వాడతారు అలాగే అడ్జెక్టివ్ లాగా. కాల్డ్ ఎ టెక్స్ట్ బుక్ సైక్లోన్, ద స్టార్మ్ యాజ్ ప్రిడిక్టెడ్ బై ది IMD, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, క్రాస్ ద కోస్ట్ విత్ ఆల్ ది అటెండెంట్ ఫీచర్స్. అటెండెంట్ అంటే అసోసియేటెడ్, అంటే ఒక సైక్లోన్తో ఏవైతే అసోసియేట్ అవుతాయి ఫీచర్స్, పెద్ద గాలులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అన్ని ఫీచర్స్తో పాటు తీరాన్ని క్రాస్ చేసింది. టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ప్రొఫెషనల్ మెటీరియలాజిస్ట్. సో ఇవి ప్రొఫెషనల్స్ అందరూ కూడా, అంటే మనం ఏవైతే మన సబ్జెక్టు థియరీ ఏం చెప్తుందో దానికి తగ్గట్టుగానే వచ్చింది. ఏ ఫీచర్స్ ఉంటాయనుకున్నారో ఆ ఫీచర్స్తోనే వచ్చింది. అంటే మనం వీఆర్ ఏబుల్ టు ప్రిడిక్ట్ అది ఎలా ఉంటుంది, ఎంత గాలి వస్తుంది, ఏ రకాలుగా రావచ్చు అని ఎలాగైతే ప్రిడిక్ట్ చేశారో ప్రిడిక్ట్ చేసినట్టుగా వచ్చిందని చెప్పి వీళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది అనమాట. దో సైక్లోన్ మ్యాండస్ వాజ్ సిమిలర్ టు సైక్లోన్ వర్దా విచ్ మేడ్ ల్యాండ్ ఫాల్ ఇన్ చెన్నై ఇన్ mid-December 2016. చెన్నైలో mid-December 2016లో కూడా మనకి సైక్లోన్ వార్దా వచ్చింది. మ్యాండస్ కూడా దాని లాంటిదే, సిమిలరే. అయితే దిస్ ఈవెంట్ డంప్డ్ హెవీ రెయిన్ఫాల్ దట్ వాజ్ ఫార్ మోర్ దాన్ వాట్ అక్కర్డ్ అండర్ వార్దా. ఈసారి వచ్చిన ఈ మ్యాండస్ అనేది డంప్డ్ హెవీ రెయిన్ఫాల్, చాలా ఎక్కువ రెయిన్ఫాల్ని డంప్ చేసింది మన మైకి.
చాలా ఎక్కువ రెయిన్ఫాల్ డంప్ చేసింది. దట్ వాస్ ఫార్ మోర్ దాన్ వాట్ అక్కర్డ్ అండర్ వార్దా సైక్లోన్లో పడిన వర్షపాతం కంటే ఇక్కడ ఎక్కువ వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. దిస్ టైమ్ నాట్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ నార్త్ తమిళనాడు బట్ ఆల్సో ఏరియాస్ ఇన్ నైబరింగ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పీరియన్స్డ్ హెవీ రెయిన్ఫాల్. నార్త్ తమిళనాడే కాదు, నైబరింగ్ ఆంధ్రాలో కూడా కొన్ని ప్లేసెస్లో హెవీ రెయిన్ఫాల్ అనేది వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ వెంబక్కం ఇన్ తిరువన్నామలై డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడు అండ్ శ్రీకాళహస్తి ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బోర్ ద బ్రంట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పీరియన్స్ ది వర్స్ట్ ఇఫెక్ట్ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్యకుమార్ యాదవ్ ఇష్టం వచ్చినట్టు వరుస పెట్టి సిక్స్లు కొట్టేశాడు అనుకోండి, కొడుతూనే ఉన్నాడు. అపోజిషన్ టీంలో ఒక్క బౌలర్కి బాగా దెబ్బలు తగిలాయి. దెబ్బలంటే అతని బౌలింగ్లో ఎక్కువగా సిక్స్లు పడ్డాయి అనుకోండి. యూ కెన్ సే దిస్ బౌలర్ బోర్ ద బ్రంట్. ఆ రోజు యువరాజ్ సింగ్ మనకి 2007 అనుకుంటా 2020 వరల్డ్ కప్లో 6 సిక్స్లు కొట్టాడు. సో స్టువర్ట్ బ్రాడ్ బోర్ ద బ్రంట్ ఆఫ్ ద ఫ్యూరీ ఆఫ్ యువరాజ్ సింగ్ యొక్క బ్యాటింగ్ విన్యాసానికి ఆయన బలయ్యాడు అన్నట్టు. అంటే దాని యొక్క మ్యాక్సిమం ఇంపాక్ట్ అతను తగిలింది. ద వన్ హూ బేర్స్ ద బ్రంట్ ఈజ్ ద పర్సన్ హూ రిసీవ్స్ మ్యాక్సిమం ఇంపాక్ట్. అంటే ఎక్కువ దెబ్బ వాళ్ళకి తగిలింది అని అర్థం. ఒక తుఫాన్ వచ్చిందనుకోండి, ఒక ఏరియాలో ప్రజలకు ఎక్కువగా నష్టం జరిగింది అనుకోండి, ఆ ఏరియా ప్రజలు బోర్ ద బ్రంట్ అంటాం. అలాగే ఇక్కడ శ్రీకాళహస్తి, వెంబక్కం ఈ 2 ఏరియాస్లో ఎక్కువ వర్షం పడింది. మ్యాండస్ వల్ల ఎందరికో నష్టం జరిగింది, కానీ మ్యాక్సిమం ఇక్కడ జరిగింది. రికార్డింగ్ రెయిన్ఫాల్ ఆఫ్ 25 సెంటీమీటర్స్ అండ్ 23 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. మనకి ఇక్కడ శ్రీకాళహస్తి, వెంబక్కంలో 25 సెంటీమీటర్స్, శ్రీకాళహస్తిలో 23 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. డ్యూరింగ్ ది 24-hour పీరియడ్ దట్ ఎండెడ్ at 8:30 AM ఆన్ సాటర్డే. 8:30 AM సాటర్డే 8:30 AMకి ముందు నుంచి, అంటే ఫ్రైడే 8:30 AM నుంచి సాటర్డే 8:30 AM వరకు ఈ 24-hour పీరియడ్లో శ్రీకాళహస్తిలో 23 సెంటీమీటర్స్, అక్కడ మనకి వెంబక్కంలో 25 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. బట్ మోర్ నోట్ వర్దీ వాజ్ ద వే ది అఫీషియల్ మెషినరీ ఇన్ తమిళనాడు స్టియర్డ్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మనం సైక్లోన్ ఎలాగో ఆపలేం, కానీ సైక్లోన్ వచ్చినప్పుడు వచ్చే డిజాస్టర్ని మనం ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి, అంటే ఎక్కువ నష్టం జరగకుండా చూడగలగాలి. అయితే మనకి ఇక్కడ తమిళనాడులో ఉన్న అఫీషియల్ మెషినరీ అనేది, అంటే అఫీషియల్ మెషినరీ అంటే అర్థం ఏంటి? మెషిన్స్ అని కాదు, పీపులే వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా చాలా కోఆర్డినేషన్తో ఎక్కువ నష్టం కాకుండా చూడగలిగారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ని స్టియర్ అంటే ముందుంచి నడిపించడం, సరైన డైరెక్షన్లో నడిపించగలిగారు. డిస్పైట్ ద సైక్లోన్ క్రాసింగ్ ద కోస్ట్ ఎట్ ఆల్మోస్ట్ మిడ్ నైట్ అండ్ కాజింగ్ ఎ నెంబర్ ఆఫ్ ట్రీస్ అండ్ స్ట్రక్చర్స్ టు ఫాల్. మిడ్ నైట్ అది క్రాస్ చేసింది కోస్ట్ని, ఎన్నో చెట్లు మరియు స్ట్రక్చర్స్ పడిపోయేలా చేసినప్పటికీ ద రెస్పాన్స్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ స్విఫ్ట్. అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ వాజ్ వెరీ క్విక్, స్విఫ్ట్ అంటే క్విక్. అండ్ ద కామన్ మ్యాన్స్ లైఫ్ హార్డ్లీ డిస్రప్టెడ్. కామన్ మ్యాన్ లైఫ్ అసలు ఏమాత్రం డిస్రప్ట్ అవ్వలేదు, అంటే దెబ్బ తినలేదు. 5 lives వర్ లాస్ట్. 5 ప్రాణాలు కోల్పోయారు. అకౌంట్ మచ్ లోవర్ దాన్ డ్యూరింగ్ డిజాస్టర్స్ ఆఫ్ సిమిలర్ మ్యాగ్నిట్యూడ్. ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు జనరల్గా ఇంకా ఎక్కువ మంది చనిపోతారు నార్మల్గా, కానీ 5 మాత్రమే ప్రాణాలు కోల్పోయారంటే అది ఒక అచీవ్మెంట్ కింద చెప్పాలి. ప్రాణ నష్టాన్ని మనం నివారించామని చెప్పొచ్చు. ఆఫ్టర్ డ్రాయింగ్ ఫ్లేక్ ఇన్ నవంబర్ 2021లో కూడా ఎలాంటిది జరిగినప్పుడు సరిగ్గా మేనేజ్ చేయలేకపోయారు. అందుకే డ్రాయింగ్ ఫ్లేక్ అంటే అర్థం ఏంటి? అట్రాక్టింగ్ స్ట్రాంగ్ క్రిటిసిజం. అండ్ సబ్సిక్వెంట్లీ వెన్ చెన్నై అండ్ ఇట్స్ విసినిటీ ఎక్స్పీరియన్స్డ్ ఇనండేషన్ ఫాలోయింగ్ స్పెల్స్ ఆఫ్ హెవీ రైన్. విసినిటీ అంటే ఏంటి? చుట్టూ పరివాహక ప్రాంతాలు. ఎక్స్పీరియన్స్డ్ ఇనండేషన్ అంటే ముంపు. ఫాలోయింగ్ స్పెల్స్ ఆఫ్ హెవీ రైన్, దీని అర్థం ఏంటి చెప్పండి? వెన్ చెన్నై అండ్ ఇట్స్ విసినిటీ 2021లో ఏం జరిగింది? చెన్నై మరియు చెన్నై చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇనండేషన్ ఎక్స్పీరియన్స్ చేశాయి. ఇనండేషన్ అంటే ముంపు. ఫాలోయింగ్ స్పెల్స్ ఆఫ్ హెవీ రైన్ వచ్చేసరికి మొత్తం మునిగిపోయాయి అనమాట. అప్పుడు అలా జరగడం వల్ల తమిళనాడు గవర్నమెంట్కి చాలా ఎక్కువగా క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. డ్రాయింగ్ ఫ్లేక్ అంటే ఎక్కువ క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి తమిళనాడు గవర్నమెంట్ హ్యాస్ బీన్ పేయింగ్ గ్రేటర్ అటెన్షన్. అప్పటి నుంచి ఎక్కువ అటెన్షన్ పే చేస్తుంది. దిస్ టైమ్ టు ఇంప్రూవింగ్ ది స్టామ్ వాటర్ డ్రైన్ నెట్వర్క్. అంటే వర్షాలు పడినప్పుడు వచ్చే వాటర్ డ్రైన్ అయిపోవాలి, అంటే ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆ ఏరియా లోతట్టు ప్రాంతాలు నిలిచిపోతేనే కదా ముంచెత్తిపోతాయి. అలా కాకుండా అది పాస్ అయిపోయేలాగా, డ్రైన్ అయ్యేలాగా ఉండాలని చెప్పి నెట్వర్క్ని ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ అటెన్షన్ పే చేసింది. అండ్ సచ్ అదర్ వర్క్స్, అలాంటి వాటిపైన ఫోకస్ చేసింది. దో వన్ ఆఫ్ ద రీజన్స్ సైటెడ్ ఫర్ మెనీ ఏరియాస్ బీయింగ్ స్పేర్డ్ ఆఫ్ ఫ్లడింగ్ వాజ్ దట్ ద కోర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ డిడ్ నాట్ రిసీవ్ యాజ్ మచ్ రెయిన్ యాజ్ ద ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ నార్త్ తమిళనాడు. ఈసారి ఏమంటున్నారంటే, లాస్ట్ టైము చెన్నై సిటీలో ఎక్కువ వర్షం పడింది, ఈసారి చెన్నై
చెన్నై సిటీ కంటే కూడా ఇంటీరియర్ తమిళనాడులో ఎక్కువగా వర్షం పడింది. అందువల్ల ఈసారి మనకి ముంచెత్తడం అనేది జరగలేదు, ఫ్లడ్డింగ్ జరగలేదు అని చెప్పి కారణాలుగా చూపిస్తున్నారు. అయినప్పటికీ స్టేట్ గవర్నమెంట్స్ కోఆర్డినేషన్ విత్ ద మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ ఇట్స్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ట్యాక్లింగ్ ద పోస్ట్ ల్యాండ్ ఫాల్ సిచ్యువేషన్ మేడ్ ఎ డిఫరెన్స్ టు ద సిచ్యువేషన్ దిస్ టైమ్. అయితే గవర్నమెంట్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్తో ఎప్పటికప్పుడు టచ్లో ఉంది. ఎప్పుడు తీరాన్ని తాకుతుంది, ఎంత వేగంగా గాలి వస్తుంది, ఏ టైం ఎంత డ్యామేజ్ జరగవచ్చు, ఎంతసేపు ఉండొచ్చు, ఇవన్నీ మనకి వాతావరణ శాఖ అందిస్తుంది డీటెయిల్స్ అన్నీ. ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకొని దాంతో కోఆర్డినేట్ చేసి ఎక్కడికక్కడ గవర్నమెంట్ ఏర్పాట్లు చేయబట్టే ఈసారి పోస్ట్ ల్యాండ్ ఫాల్ సిచ్యువేషన్ అంటే తీరాన్ని తాకిన తర్వాత, ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలిగింది అని చెప్తున్నారు. అదర్వైజ్ యాజ్ ఇన్ ది పాస్ట్ సిటిజన్స్ వుడ్ హ్యావ్ సఫర్డ్ ఈవెన్ ఇన్ ద లైట్ రైన్. ఇంతకుముందు ఏమైందంటే చిన్న వర్షానికి కూడా ప్రజలు సఫర్ అయ్యేవారు. ప్రభుత్వం సరిగ్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ చేయబట్టి ఈసారి నష్టం అనేది తగ్గింది, ప్రజలకు ఉన్న కష్టాలు అనేవి తగ్గాయి. Technology too, both in terms of forecast and information dissemination, has been playing a key role. టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్కాస్ట్ అంటే ఏది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఫోర్కాస్ట్ చేసే విషయంలో కావచ్చు. ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్, ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం. డిసెమినేట్ అంటే స్ప్రెడ్, డిసెమినేషన్ అంటే స్ప్రెడ్ చేయడం న్యూస్ని. రెండు విషయాల్లో కూడా టెక్నాలజీ ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ది అథారిటీస్, దట్ ఈస్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ది మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ షుడ్ కంటిన్యూస్లీ వర్క్ టు ఇంప్రూవ్ దేర్ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్. స్టేట్ గవర్నమెంట్, మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ రెండు కూడా దే షుడ్ కంటిన్యూస్లీ వర్క్ టు ఇంప్రూవ్ దేర్ వేస్ ఆఫ్ ఫంక్షనింగ్. వాళ్ళ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మేకింగ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ and helping people to be ready to face a natural disaster of this nature. టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్ని ఫేస్ చేసేలాగా ప్రజల్ని సిద్ధం చేసే విషయంలో టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయాలి. అండ్ ఈ రెండు అథారిటీస్ కూడా ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి అని అర్థం. ఆఫ్ దిస్ నేచర్ ఆర్ ఈవెన్ ఆఫ్ గ్రేటర్ స్ట్రెంత్, దీనికంటే పెద్దది వచ్చినా సరే హ్యాండిల్ చేయగలిగేలాగా గవర్నమెంట్ అండ్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ షుడ్ కోఆర్డినేట్. ఐడియల్లీ ది అఫీషియల్ మిషనరీ షుడ్ సెట్ ఏ గోల్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ నో లాస్ టు లైఫ్. ఐడియల్గా ఏంటి, ఒక్క ప్రాణం కూడా కోల్పోకూడదని చెప్పి గోల్ పెట్టుకొని ముందుకు నడవాలి. సచ్ ఎ టాస్క్ వుడ్ నాట్ బి ఇంపాసిబుల్. ఈజ్ ఇట్ ఇంపాసిబుల్? నో, ఇట్ ఈస్ పాసిబుల్. నాట్ టు ఇమ్ముకొట్టేయండి, ఇట్ వుడ్ బి పాసిబుల్ గివెన్ ది అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్. ఎందుకంటే మనకి ఇంత ముందులా కాదు, మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఉన్నాయి, టెక్నాలజీ మనకి సరైన టైంకి సరైన డేటా ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలుగుతున్నాము. బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు రకాలుగాను మనకి అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అండ్ ఎంపిరికల్ డేటా ఆన్ సైక్లోన్స్, మనకి సైక్లోన్స్ ఎలా ప్రవర్తిస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎంత డ్యామేజ్ చేస్తాయి, డేటా ఉంది. ఇంతకుముందు మనకు వచ్చిన సైక్లోన్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఎంపిరికల్ అంటే ద డేటా విచ్ వాజ్ గ్యాదర్డ్ బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్ ద్వారా మనం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ సివియర్ సైక్లోన్స్ క్రాసింగ్ ద కోస్ట్ ఆఫ్ తమిళనాడు, చాలా సైక్లోన్స్ తమిళనాడు కోస్ట్ని క్రాస్ చేస్తున్నాయి, ఎలా బిహేవ్ చేస్తాయి, వాటి బిహేవియరల్ ప్యాటర్న్ ఏంటి అర్థమవుతుంది. ఇంతకుముందు మనం చాలా వరకు స్టడీ చేస్తాం. సో ప్రీవియస్ లెర్నింగ్స్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు, దాన్ని ఉపయోగించి డ్యామేజ్ అనేది లిమిట్ చేయవచ్చు అనేది ఈసారి తమిళనాడు అఫీషియల్ మిషనరీ అనేది చూపించింది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, బెటర్ కోఆర్డినేషన్తో ఒక్క ప్రాణం కూడా కోల్పోని పరిస్థితికి మనం తీసుకురావాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో న్యూ ఇయర్ నుంచి కొత్త బ్యాచెస్ ప్రారంభమవుతున్నాయమ్మా. అంటే యూపీఎస్సీతో పాటు అదర్ కోర్సెస్, సీసాట్ ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, వీటిల్లో మెజారిటీ క్లాసెస్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ కూడా నేనే స్వయంగా తీసుకుంటాను. రైట్. సో ఇది మనకి 31 డిసెంబర్ వరకు ఈ ఫీజ్ వ్యాలిడ్. అండ్ దెర్ ఈజ్ ఎ 20% ఇంక్రీజ్ ఇన్ ఫీ ఫ్రమ్ 1 జనవరి. అంటే 5,000 కోర్స్ కాస్త 6,000 అవుతుంది, 10,000 కోర్స్ కాస్త 12,000 అవుతుంది. అన్నిటికీ 20% ఫీజు ఇంక్రీజ్ అవుతుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. టేక్ కేర్. బాయ్.